సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంతా ఇంత కాదు. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులపై ధరల బాదుడు మొదలుపెట్టేసాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దోచేస్తున్నాయి ట్రావెల్స్ యాజమాన్యాలు. మామూలు రోజుల్లో ఉండే ధరల కంటే రెండింతలు పెంచి వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిపడా ఆర్టీసీ సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇదే అదనుగా రిజర్వేషన్లు, బుకింగ్ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల జోబులకు చిల్లులు పెడుతోంది. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు అసలు పండగ మొదలవుతుంది. పండగకి సకుటుంబ సమేతంగా సొంత ఊళ్ళకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులే దిక్కు. ట్రైన్స్లో రిజర్వేషన్లు దొరకపోవడంతో బస్సులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం చిన్న పెద్ద పని చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలకు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తున్నారు ట్రావెల్స్ యాజమాన్యాలు. ఇదేంటని ప్రశ్నిస్తే పండగ పూట ఇంతే అని సమాధానం ఇస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, నిత్యం హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇటు తెలంగాణ అవ్వచ్చు, ఊళ్లకు బస్సులు వెళ్తూ ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తూ ఉంటారు ప్రయాణికులు. కానీ ప్రస్తుతం ఇది సంక్రాంతి అంటే కనుక ఎంత పెద్ద పండుగే అందరికీ తెలిసిందే. మరి ఇదే అదనుగా వీళ్ళని దోచేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలను కట్టడి చేసేది ఎలా? ప్రతి సంవత్సరం ఈ పండుగ వస్తుంది, ప్రతి సంవత్సరం మనం ఇది మాట్లాడుతూనే ఉంటాం, కానీ దీనికి సంబంధించిన సొల్యూషన్ మాత్రం దొరకదు. ఏంటి పెరిగిన ఇన్పుట్స్? సరే, సో సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేని చెప్పుకోవచ్చు. సాధారణ రోజులతో పోల్చుకుంటే 3 నుంచి 6 రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీలన్నీ కూడా ప్రయాణికులకు చుక్కలు చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ వేళ ఇది ప్రయాణికులకు పెద్ద భారమే అని కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ నుంచి, తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు విజయవాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తర్వాత విశాఖపట్నంతో పాటు ఇటు అనంతపురం, అలాగే కడప, చిత్తూరు జిల్లాలకు పెద్ద ఎత్తున కూడా ఇటు హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు తమ సొంతూర్లలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని చాలా పెద్ద ఎత్తున కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ముందస్తుగా గత 3 నెలల నుంచి కూడా ఇటు రైల్వేకి సంబంధించినటువంటి టికెట్స్ అన్ని కూడా అడ్వాన్స్గా బుక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ మిగతా ప్రయాణికులందరూ కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ దిగుగా మారాయి. ఇదే అదునుగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కూడా అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మనం చూసుకోవచ్చు, ఏసీ స్లీపర్ కోచ్ చూసుకుంటే ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అటు విశాఖపట్నం 6 నుంచి 7,000 వరకు కూడా అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అదునుగా ఇటు కాలం చెల్లినటువంటి బస్సులతో పాటు ఫిట్నెస్ లేనటువంటి బస్సులను కూడా తెరపైకి తెస్తున్నారు. కొంత తుదిమెరుగులు దిద్ది బస్సులు సర్వీసులు నడిపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రయాణికుల భద్రత కూడా ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సరిపడా ఇటు ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా కూడా కొన్ని రైల్వే అధికారులు కూడా మరిన్ని రైల్వే సర్వీసులు నడిపిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రయాణికులకు సరిపడేటువంటి సర్వీసులు అయితే అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్కి ఎక్కువ కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అలాగే ఇటు ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులు నడిపిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈ దోపిడీ మాత్రం ఆగలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి కూడా రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లలో కానీ మనం చూస్తుంటాం ప్రయాణికులు కిక్కిరిసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే అదునుగానే ఇటు కృత్రిమ కొరత ఏర్పాటు చేసి అధిక ఛార్జీలు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు అధికారులు కూడా చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఆర్టీసీ అధికారులు కావచ్చు, అలాగే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అలాగే ప్రత్యేకంగా రవాణా శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా చూడనట్టుగా వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా మొత్తంగా అయితే ఇది ప్రయాణికులకు భారం మోపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ ఏమో కానీ పండుగను జరుపుకోవాలంటేనే బెంబేలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? దాదాపు 6,000కు పైచిలకు బస్సుల్ని ఏర్పాటు చేశామని అయితే అనౌన్స్మెంట్ చూస్తున్నాం. మరి అన్ని బస్సులు ఏర్పాటు చేసినట్టయితే కనుక ఇంకా ప్రైవేట్ బస్సుల మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంటుంది? ఈ ప్రైవేట్ యాజమాన్యాలు, ఈ బస్సు ట్రావెల్స్ యాజమాన్యాలన్నీ ఓ నెక్సెస్గా ఏర్పడి ఇలా చేస్తూ ఉంటాయా? పండుగ సమయంలో నిజంగా ప్రయాణికుల్ని దోచేయటమే ఎజెండాగా పెట్టుకుంటూ ఉంటాయి ఈ యాజమాన్యాలు. ఎందుకు చర్యలు ఉండవు? క్లుప్తంగా చెప్పండి దిలీప్. ఖచ్చితంగా
ప్రయాణికులను దోచేయడమే అజెండంగా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీరందరికీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కూడా ఇటు అధికారులు బత్తాసు పలుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటేసారి సో నగరం నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా తమ సొంతూర్లకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా బయటికి వస్తే సో అధికారులు మాత్రం సరైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇటు ప్రైవేటు అధికారులకు వత్తాసు పలుకుతున్నట్టుగానే ఈ యొక్క అధికారుల చర్యలు ఉన్నాయని చెప్తే ప్రత్యేకమైన బస్సులు కూడా అంటే ఏదో తూతు మంత్రంగా నామికే వాస్తుగానే ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో మరి పండుగ సమయానికి బస్సులు అందుబాటులో ఉంటాయా లేదా అనేటువంటిది ఒక అనుమానంతో కూడా ప్రయాణికులు ముందస్తుగానే అడ్వాన్స్గా బుక్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ అడ్వాన్స్నే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కూడా అడ్వాన్స్గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ సంక్రాంతి పండుగ ప్రయాణికులకు భారంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్.